కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ వేగవంతమవుతోంది. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ జరపనుంది. మేడిగడ్డ కుంగుబాటుపై ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. బీఆర్కే భవన్లోని 8వ అంతస్తులో కమిషన్ ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక, విజిలెన్స్ నివేదికల ఆధారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగనుంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై అధికారులతో సమావేశం జరగనుంది. ఆ తర్వాత 25న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో క్షేత్రస్థాయి పరిశీలనలకు కమిషన్ సభ్యులు వెళ్లనున్నారు. 26, 27 తేదీల్లో నీటిపారుదల శాఖ అధికారులతో మరోసారి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవకతవకలకు సంబంధించి విచారణ చేపడుతున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, కొద్దిసేపటి క్రితమే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. బీఆర్కే భవన్లో 8వ అంతస్తులో ఆయన కార్యాలయాన్ని పరిశీలిస్తున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టు సంబంధించిన కొంతమంది అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత రేపు క్షేత్రస్థాయిలో కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలను క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు రేపు ఉదయం వెళ్ళబోతున్నారు. ప్రధానంగా రేపు తర్వాత ఎల్లుండి, అవతల ఎల్లుండి అంటే ఈ నెల 26, 27 2 రోజుల పాటు కూడా తిరిగి మళ్ళీ హైదరాబాద్లో ఒక లాంగ్ సంబంధించినటువంటి అధికారులతో డే అంతా కూడా కమిషన్ సభ్యులు అందరూ కూడా మాట్లాడబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో జరిగినటువంటి అంశాలు, అంటే టెండర్ ప్రాసెస్ నుంచి మొదలు పెడితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు యొక్క అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ దానికి సంబంధించిన అంశాలపైన, దాంతో సంబంధం ఉన్నటువంటి 32 శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు, అదేవిధంగా ఏజెన్సీసు, అదేవిధంగా కాంట్రాక్టు దక్కించుకున్నటువంటి అందరితో కూడా ఈ విచారణ కమిషన్ అయితే చర్చించబోతుంది. వారి దగ్గర నుంచి కీలకమైనటువంటి అంశాలను కూడా పొందుపరచబోతుంది. దీంతో పాటుగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుల దాంట్లో మేడిగడ్డ పిల్లల కుంగుబాటు అంశం పైన కూడా ఇప్పటికే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేసింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ చేసినటువంటి రిపోర్టు ఆధారంతో పాటుగా కాగ్ నివేదిక కూడా పరిగణలోకి తీసుకోబోతుంది. దీంతో పాటుగా మరో అంశంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సంబంధించినటువంటి మధ్యంతర రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంగుబాటు, అంటే మేడిగడ్డ కుంగుబాటు, ఆ తర్వాత మేడిగడ్డ అన్నారంలో బుంగలు పడి నీళ్లు కిందికి వదిలేసిన సందర్భం, అదేవిధంగా దానికి ఎంతవరకు లయబిలిటీ ఉందని పైన ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఒక మధ్యంతరమైనటువంటి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసిన పరిస్థితి ఉంది. దీనిపైన అన్నిటిపైన కూడా ఈ యొక్క జస్టిస్ పినాకిని చంద్రఘోష్ సంబంధించిన కమిషన్ అయితే విచారణ చేపట్టబోతుంది. ఇది ప్రధానమైన అంశం. అంటే ఈ నెల 26, 22 రోజుల పాటు కూడా జరగబోయేటువంటి సమావేశంలో చాలా కీలకమైన అంశాలు ఉండబోతుంది. ఎందుకంటే విజిలెన్స్ రిపోర్టు ఒకవైపు, మరోవైపు NDSA రిపోర్టు, అదేవిధంగా కాగ్ నివేదిక, ఈ 3 అంశాలు, అంటే కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల ప్రాసెస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేకమైన అంశాలన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతుంది. జూన్ 30 కల్లా ఈ నివేదిక ఇవ్వాలని కూడా గెజెట్ కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఆ మేరకు తన యొక్క విచారణ అనేది వేగవంతం చేసింది పినాకిని చంద్రఘోష్. ఆయన కొద్దిసేపు క్రితమే బీఆర్కే భవన్కు చేరుకోవడం జరిగింది. ఇక్కడ బీఆర్కే భవన్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత కట్టసిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో డాటా తీసుకుని రేపు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖద్వారమైనటువంటి మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో 7వ బ్లాక్లో జరిగినటువంటి పిల్లర్ల కుంగుబాటు, దాని పగులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా NDSA ఇచ్చిన రిపోర్టు, మధ్యంతర రిపోర్టు ఏ విధంగా ఉంది, ఎందుకంటే నిపుణులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఎట్లా ఉందన్న పైన కూడా ఒక అంశం. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ప్రభుత్వం ఎట్లా చేసింది, గత ప్రభుత్వం తీసుకుంది, ఎట్లా తీసుకొచ్చింది, ఏ బ్యాంకులు తీసుకొచ్చింది, ఎంతవరకు తీసుకొచ్చింది, దానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గత ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి
బ్యాంకుల ద్వారా తీసుకొచ్చినటువంటి డబ్బు చాలా దుర్వినియోగమైంది. దాదాపు 1,00,000 కోట్లు సంబంధించి వెచ్చించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం మారిందని కూడా ప్రభుత్వం భావించిన ధర్మిలో ఈ యొక్క కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. దీనిపైన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పుట్టుపూర్వత మొత్తం కూడా ఏం జరిగింది, అంటే టెండర్ ప్రాసెస్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, కాంట్రాక్టులకు ఎవరికి ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్లు మళ్ళీ సబ్ కాంట్రాక్టులు ఎవరు ఇవ్వడం జరిగింది, మెటీరియల్ ఎంతవరకు చేసింది, ఆ తర్వాత డ్యామ్ కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఓఎండం కానీ డిజైనింగ్ కానీ లేకపోతే పర్సువేషన్ కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన దాదాపు 35 అంశాలను వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదిక అయితే తయారు చేయబోతున్నారు. సో మనకు దిలా ప్రియా చాలా కీలకంగా అంశం చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, పిల్లల కుంగుబాటు పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడానికి మరింత వేగం పెంచేందుకు గాను పినాకిని చంద్రఘోష్ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. 4-5 రోజుల పాటు హైదరాబాద్లోనే మకాం వేసి దీనికి సంబంధించిన ప్రాథమికంగా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ నెల 25, 26 తారీఖు 27 తారీఖులో జరిగినటువంటి సమావేశం ఆధారంగా కొంతమంది రాజకీయ నాయకుల పెద్దలకు కూడా అటు సమన్లు జారీ చేయడం కానీ లేకపోతే నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారణకు రావాలని కూడా ఆదేశించే అవకాశం కనబడుతుంది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేస్తారు పినాకిని ఘోష్ పైన కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఏదైనప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపైన జస్టిస్ పినాకిని చంద్రఘోష్ సంబంధించిన కమిషన్ తన యొక్క విచారణను మరింత వేగం పెంచింది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.